మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు ఊరట లభించింది. సోంపేట కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అక్రమ కేసులో గత నెల 22న సీదిరిని కుట్రపూరితంగా అరెస్టు చేయించింది ప్రభుత్వం. శాసన మండలిలో డీఎస్సీ స్కామ్ పై నిలదీస్తామని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు పుత్తా శివశంకర్. అందుకే గ్రూప్ 1 పై విష ప్రచారం మొదలుపెట్టారని మండిపడ్డారు. బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ నేత రమేష్ గౌడ్. కార్యకర్తలకు అండగా నిలబడడం ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన తప్ప అని నిలదీశారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. న్యాయవాది గౌతమ్ రాజుపై సీఐ శ్రీకాంత్ యాదవ్ దాడి చేశారని ఆరోపిస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. సీఐని సస్పెండ్ చేసి ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని వైఎస్ఆర్సీపీ నేత వాసు యాదవ్ తల్లి రేణుకమ్మ తిరుపతిలో ప్రమాణం చేశారు. ఆరోపణలు చేసిన వారికి దమ్ముంటే వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. గ్లోబల్ సమ్మిట్ 2.0కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. గతేడాది కంటే ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ప్రజలకు ఇస్తున్న రేషన్లో కేంద్రం వాటా కూడా ఉందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో మరణించిన తన బావమరిది శ్రీనివాసరావుకి నివాళులర్పించారు కేసీఆర్. కుటుంబ సభ్యులను పరామర్శించారు. విశాఖలో సముద్రం ఉన్నట్టుండి వెనక్కి వెళ్లింది. అలల ప్రవాహం కూడా తగ్గింది. స్థానికులు ఆశ్చర్యంతో పాటు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా మోతే జంట హత్యల కేసును ఛేదించారు పోలీసులు. ఓ కానిస్టేబుల్ మరో వ్యక్తితో కలిసి దంపతులను హత్య చేసినట్టు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఇసుక అక్రమ రవాణాపై ఫారెస్ట్ అధికారులు ఉక్కుపాదం మోపారు. వాగుల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేశారు. కొత్తగూడెంలో వరుస చోరీలకు పాల్పడుతున్న 8 మంది దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. 150 గ్రాముల బంగారం, 3 బైక్లు, 7 ఫోన్లు రికవర్ చేశారు. జైపూర్ జట్వారాలో రోడ్లు, మురుగునీటి కాల్వల దుస్థితిపై స్థానికులు వినూత్న నిరసన చేపట్టారు. ఆస్ట్రోనాట్ల తరహాలో దుస్తులు ధరించి రోడ్లపై ప్రయాణించాలంటే భూమిపై కాదు మరో గ్రహంపై ఉన్నట్టుంది అంటూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 70, నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయాయి.